యుద్ధకాండ సినిమా రివ్యూ. ఒక కోర్ట్ రూమ్ డ్రామా యొక్క శక్తి మరియు బలహీనతలు. యుద్ధకాండ ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఇది ఒక మైనర్ రేప్ విక్టిమ్ కోసం న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని చిత్రీకరిస్తుంది. ఈ సినిమా 2 గంటల 24 నిమిషాల రన్టైమ్తో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఇది చూడదగనదా లేదా? ఈ రివ్యూలో మీకు సంపూర్ణ వివరాలు ఇస్తున్నాం. సినిమా కథ సంగ్రహంలో. సినిమా ప్రధాన కథ ఒక మైనర్ అబలపై జరిగిన అత్యాచారం మరియు దానికి న్యాయం కోసం జరిగిన పోరాటం గురించి. హీరో ఒక న్యాయవాది ఈ కేసును తీసుకుంటాడు, కాని అతని వద్ద ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఈ పరిస్థితిలో అతను ఎలా న్యాయాన్ని సాధించాడు అనేదే మిగతా కథ. ఎందుకు ఈ సినిమా ప్రత్యేకమైనది? కోర్ట్ రూమ్ డ్రామా ఓ న్యాయ వ్యవస్థలోని సవాళ్లను చూపిస్తుంది. ఎమోషనల్ స్టోరీ ఒక చిన్నపిల్లకు న్యాయం కోసం పోరాడే కథ. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఓ కోర్ట్ సీన్స్లో ఉన్న ట్విస్ట్స్ అండ్ టర్న్స్. సినిమా యొక్క బలమైన అంశాలు. పాజిటివ్స్. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్. సినిమా రెండవ సగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కోర్ట్ సీన్స్లోని ఆర్గ్యుమెంట్స్, ట్విస్ట్స్ ప్రేక్షకులను బాగా హుక్ చేస్తాయి. 2 కోర్ట్ సీన్స్లో డీప్ రీసెర్చ్. డైరెక్టర్ సైకాలజికల్ బ్రేక్డౌన్, లీగల్ స్ట్రాటజీస్ గురించి లోతైన రీసెర్చ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది కథనాన్ని మరింత నమ్మదగినదిగా చేస్తుంది. 3 అర్చన జోయిస్ యొక్క ఉత్తమ నటన. అర్చన జోయిస్ యొక్క ఉత్తమ నటన. అర్చన జోయిస్ హీరో తల్లి పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె భావోద్వేగాలు ప్రతి సీన్లోనూ బాగా కనిపించాయి. 4 క్లైమాక్స్ ట్విస్ట్స్. చివరి 40 నిమిషాలు చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఇది సినిమా మొత్తం ఎఫెక్ట్ను మార్చేస్తుంది. సినిమా యొక్క బలహీనతలు. నెగటివ్స్. ఫస్ట్ హాఫ్ స్లో, రెగ్యులర్. మొదటి సగం చాలా నెమ్మదిగా ఉంది. లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఏవీ బాగా ఎంగేజ్ చేయవు. 2 హీరో క్యారెక్టర్ రెగ్యులర్. హీరో పాత్ర ఏదో ఒక టెంప్లేట్ లాగా ఉంది. అతను మంచివాడు, ధైర్యవంతుడు అనేదే మళ్ళీ మళ్ళీ చూపించారు. ఈ పాత్ర ప్రేక్షకులతో ఎక్కువగా కనెక్ట్ కాలేదు. 3 కమర్షియల్ ఎలిమెంట్స్ అనవసరం. రేప్ ఇన్సిడెంట్ను ఎమోషనల్గా చూపించడానికి బదులుగా కొన్ని కమర్షియల్ ఫార్ములా సీన్స్ ఉంచారు. ఇది సినిమా ఆసక్తిని తగ్గించింది. 4 సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్. పాటలు సినిమా ఫ్లోని భంగపరిచాయి. ఫైనల్ వెర్డిక్ట్. చూడాలా లేదా? యుద్ధకాండ ఒక డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా, కానీ కొన్ని పేసింగ్ సమస్యలు ఉన్నాయి. రెండవ సగం బాగుంది, కానీ మొదటి సగం స్లోగా ఉంది. ఎవరు ఇష్టపడతారు? కోర్ట్ డ్రామాలు ఇష్టపడేవారు. అర్చన జోయిస్ ఫ్యాన్స్. సోషల్ ఇష్యూస్పై సినిమాలు ఇష్టపడేవారు. రేటింగ్ 3/5. మంచి కోర్ట్ సీన్స్, అర్చన జోయిస్ పర్ఫార్మెన్స్, స్లో ఫస్ట్ హాఫ్, రెగ్యులర్ హీరో క్యారెక్టర్. ముగింపు. యుద్ధకాండ ఒక సామాజిక సందేశమున్న సినిమా, కానీ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ దాన్ని బలహీనపరిచాయి. మీరు కోర్ట్ డ్రామాలు ఇష్టపడితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశముంది. మీరు ఈ సినిమా చూశారా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.